గిగ్ ఎకానమీ గురించి. గిగ్ ఎకానమీ వినడానికి చాలా సొఫిస్టికేటెడ్గా వినసొంపుగా ఉంది కదా ఈ పదం. అసలు గిగ్ వర్కర్ అంటే తనకు తానే బాస్, ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేయొచ్చు, పూర్తిగా స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికి ఆన్సరబుల్ కాదు. తనకు నచ్చితే బుకింగ్స్ని యాక్సెప్ట్ చేస్తాడు, ఇష్టం లేకపోతే యాక్సెప్ట్ చేయకుండా వదిలేయచ్చు. ఈ బుకింగ్స్ యాక్సెప్ట్ చేయడం ఏంటి ఇవన్నీ అనుకుంటున్నారా? అదేనండి, మన డే టు డే లైఫ్లో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ లాంటి సంస్థలకి డెలివరీ బాయ్స్గా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ గిగ్ ఎకానమీ కిందకు వస్తారు. నిజానికి కన్వెన్షనల్ టర్మ్స్లో మాట్లాడుకోవాలంటే గిగ్ వర్క్ అంటే ఇదే. కానీ ప్రస్తుతం గిగ్ వర్క్ కల్చర్, ఎకానమీ ఎవాల్వ్ అయిన తీరు ఈ పదం యొక్క అర్థాన్నే మార్చేసింది. ఒళ్ళంతా రెక్కలు ముక్కలు చేసుకొని గంటల తరబడి పని చేసినా కూడా చాలీచాలని సంపాదనతో సరిపెట్టుకోవడం, ఎండ, వాన, చలి, అర్ధరాత్రి, పొల్యూషను, ట్రాఫిక్, యాక్సిడెంట్స్, టైంకి డెలివరీ చేయాలన్న ఉద్దేశంతో టైంతో కూడా పోటీ పడుతూ రష్ చేయడం, ఇలాంటివన్నీ స్ట్రగుల్స్ని దాటుకొని పనిచేస్తూ తమ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెడుతూ లైఫ్ యొక్క హార్ష్ రియాలిటీని ప్రతిరోజు ఫేస్ చేస్తున్నారు గిగ్ వర్కర్స్.